హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగోవాలి. మళ్ళీ నేను ఆనపకాయ పాలు వీడియోతో వచ్చేసానండి. చాలా బాగుంటుంది. ఇలాగా ఒక ఆనపకాయ పాలు కావాల్సిన పదార్థాలు, పాలు కావాలి, ఒక ఆనపకాయ, కొంచెం ఆయిల్, కొంచెం కారం, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కావాలి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. అంతే. సింపుల్ రెసిపీ అండి ఇది. సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఆరోగ్యం. చూడండి, ఈ ప్రాసెస్లో కనుక ఆనపకాయ పాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఆనపకాయ పాలు ప్రాసెస్లోకి వెళ్ళిపోయి ఆనపకాయ పాలు ప్రాసెస్లోకి వచ్చేసి ఆనపకాయ ముక్కలు ఇలా కోసేసుకోవాలి చిన్న చిన్నగా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయండి. స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి. చూడండి, ఇలా సైంధంలో ఉన్నవి అన్నీ ఇలా సర్దుకున్నానండి. ఇలా ఎలా ఉన్నాయి చెప్పండి. పాలండి, కొంచెం ఆయిల్ పోయాలండి, కొంచెం ఆయిల్ పోయాలి. ఎక్కువ ఆయిల్ పట్టదండి ఇది. డైట్ చేసే వాళ్ళు కూడా చక్కగా తినచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయాలండి. హాయ్ అండి, ఉల్లిపాయలు చూడండి అలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇదిగో వేరే ఆనపకాయ ముక్కలు వేసేయాలండి. ఇవన్నీ వేసేస్తే 10 నిమిషాలు సిమ్లో పెట్టేయాలి. చక్కగా ఇదిగోండి ఇలా మగ్గిపోయింది చూసారా. ఒక 2-3 నిమిషాల్లోనే ఇలా మగ్గిపోద్ది ఆనపకాయ. ఇప్పుడు సరిపడా సాల్ట్. కారం ఎక్కువ పడదండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలతో చేసుకోవాలి. ఇది బాగుంటుంది. కారం కొంచెం వేసుకోవాలి. వేసానన్న పేరుకి కొంచెం పసుపు. ఇప్పుడు మనం పాలు పోయాలండి. ఎందుకంటే పాలు తీసి పెట్టుకున్నాం కదా, పచ్చి పాలు పోయాలి. అంతే. ఆనపకాయ పాలు కర్రీ అయితే తయారైపోయింది. ఒక 10 నిమిషాలు అలా సిమ్లో పెట్టి వదిలేస్తే కర్రీ తీసుకోండి. ఆనపకాయ పాలు కర్రీ తయారైపోయింది. గ్యాస్ కట్టేద్దాం. ఆకలితో వేసేస్తుంది. రైస్ పెట్టుకుందాం. కర్రీ అయితే పెట్టేసుకున్నానండి. చూడండి, టేస్ట్ చేస్తాం. అబ్బా, అలా డైట్ చేసే వాళ్ళు ఎవరన్నా మన వీడియోలో అలా వండుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి.